సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త ట్విస్టులు నమోదవుతున్నాయి. ఇవాళ మంచు విష్ణు విదేశాల నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే మంచు మనోజ్ తన భార్యాబిడ్డలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏంటనేది వారి పనిమనిషి బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహిళా పనిమనిషి మాట్లాడుతూ, 2 రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బందిలోని ప్రసాద్ అనే వ్యక్తిని మంచు మనోజ్ బెల్ట్ తో కొట్టేందుకు వచ్చారు. తన స్టాఫ్ ను కొట్టవద్దంటూ మనోజ్ ను మోహన్ బాబు నెట్టేశారు. దీంతో మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నారు. ప్రసాద్ అనే వ్యక్తి సార్ వద్ద 4 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఈ గొడవలో నాకు తెలిసి దెబ్బలు తగలలేదు. కేవలం నెట్టేసుకున్నారంతే. అయితే వీరికి పాత గొడవలున్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ కు మధ్య మనస్పర్ధలు కూడా ఉన్నాయి. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. మౌనిక మొదటి భర్తకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం మనోజ్ మౌనికలతోనే ఉంటున్నాడు. ఈ విషయంలో మొదటి నుంచి మంచు కుటుంబానికి ఈ వ్యవహారం ఇష్టం లేదు. ప్రసాద్ అనే వ్యక్తి కారణంగా మోహన్ బాబుపై మనోజ్ చేయి చూసుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి సముదాయించి వెళ్లారు అని చెప్పుకొచ్చింది.